కడప నుంచి క్రికెట్కు ప్రపంచ కప్లో దుమ్ము రేపిన ఆంధ్ర అమ్మాయి. అసలు ఎవరి శ్రీచరణి? భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న ఈ చారిత్రక విజయంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుంచి వచ్చిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి ప్రదర్శన క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తన తొలి ప్రపంచ కప్లోనే అత్యంత కీలక పాత్ర పోషించి కడప అమ్మాయి దేశం గర్వించేలా చేసింది. 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన శ్రీచరణికి ఇది అంతర్జాతీయ క్రికెట్లో కేవలం తొలి అడుగు మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీలంకపై వన్డేలో అరంగేట్రం చేసిన ఆమె ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో ఏమాత్రం బెదరకుండా ఒత్తిడిని అధిగమించి ఆడింది. ప్రపంచ కప్లో భారత బౌలర్లలో దీప్తి శర్మ 22 వికెట్లు తర్వాత అత్యధికంగా 13 వికెట్లు తీసిన రెండో బౌలర్ శ్రీచరణి. వికెట్లు తీయడమే కాకుండా తన కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో భారత బౌలర్లు పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో శ్రీచరణి తన 10 ఓవర్ల స్పెల్లో కేవలం 4.90 ఎకానమీతో 49 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసింది. ఆమె బౌలింగ్ ఆసీస్ దూకుడుకు కళ్లెం వేసి భారత్కు విజయాన్ని సాధించి పెట్టడంలో కీలకమైంది. శ్రీచరణి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన ఆమె సాధారణ నేపథ్యం నుంచి అత్యున్నత వేదికపైకి చేరుకుంది. కుటుంబ నేపథ్యం: ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. ఆట పట్ల ఆమెకున్న అంకితభావం, పట్టుదలే ఆమెను ఉన్నత స్థాయికి చేర్చింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.